హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతకీ ఈ వీడియోలో హడావిడి ఏంటి అనుకుంటున్నారా? మా వైఫ్ వాళ్ళ రిలేషన్స్ బాబాయ్ పిన్ని వాళ్ళు కొత్తగా పెయింట్ షాప్ పెడుతున్నారు. దాని ఓపెనింగ్కి ముందు రోజు నాడు ఇంటికొచ్చి మరీ మమ్మల్ని తప్పకుండా పూజకు రావాలని మరీ పిలిచారు. ఇక అంతలా చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి? సో ఇద్దరం కలిసి వెళ్ళాం. పూజ చాలా బాగా జరిగింది. సో ఆ పూజలోని మరియు పూజ తర్వాత జరిగిన హైలైట్స్ ఈరోజు వీడియోలో. సో పూజ ఎలా జరిగిందో ఓ లుక్ వేద్దాం రండి. వెల్కమ్ టు మనోజ్ స్మార్ట్. నేను మీ మనోజ్. పొద్దున్నే లేచి 9 o'clock లోపు నేను మా వైఫ్ రెడీ అయ్యి పూజ జరిగే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ షాప్ అయితే మా ఊరు మరిబెడ బంగ్లాలోని కార్గిల్ సెంటర్లో ఉన్న ఫ్రెండ్స్ పక్కనే ఉంటుంది. మేము షాప్కి చేరుకునేసరికి షాప్ని ఆల్రెడీ బెలూన్స్ మరియు పూలతో ఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. అక్కడికి ఆల్రెడీ మాలాగే కొంతమంది గెస్ట్స్ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. కానీ పూజ చేసే పూజారి గారు మాత్రం ఇంకా రాలేదు. సో ఈలోపు వచ్చిన గెస్ట్కి టీ అండ్ స్నాక్స్ ఇచ్చారు. కాసేపటికి పూజారి గారు వచ్చారు. పూజారి గారు రాగానే ముందుగా మా అత్తమ్మ మామయ్యలతో, అదేనండి మా వైఫ్ వాళ్ళ పిన్ని బాబాయిలతో ఒక గుమ్మడికాయను తెప్పించి దాంతో షాప్కి దిష్టి తీయించి దాన్ని పగలగొట్టించారు. ఆ తర్వాత మంగళ హారతులతో దేవుళ్ళ చిత్రపటం మరియు వేద మంత్రాల నడుమ వాళ్ళని షాప్లోకి తొలి అడుగు వేయించారు. ఇక ఆ తర్వాత ఆ షాప్లోని ఒక చోట పూజకి కావలసిన ఏర్పాట్లు చేసి దంపతులిద్దరిని పూజలో కూర్చోబెట్టారు. అలా పూజ మొదలైంది. ఇలా పూజ జరుగుతున్న సమయంలో ఏదైనా చిన్న పనులుంటే మా వైఫ్ అండ్ అక్కడున్న ఇంకొంతమంది రిలేషన్స్ హెల్ప్ చేస్తున్నారు. అలాగే పూజారి గారిచ్చిన కంకణాలను అందరం కట్టుకున్నాం.
అలా పూజ పూర్తయ్యేసరికి టైం అరగంటకు పైనే పట్టింది. ఇక పూజ పూర్తయ్యాక ఆ దంపతులు ఇద్దరు పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయనకు సంభావన సమర్పించారు. ఇక పూజారి గారు వెళ్ళాక మరోసారి షాప్ ఎంట్రన్స్కి రిబ్బన్ కట్టి దాన్ని కట్ చేసి అందరూ మరొకసారి లోపలికి వచ్చారు. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్ సందర్భంగా బోనీ చేయడం కోసం వచ్చిన గెస్ట్లో కొంతమంది వాళ్ళకు ఉపయోగపడే కొన్ని వస్తువులను కొనుక్కున్నారు. మేము కూడా బోనీ కోసం ఒక ఎల్లో పెయింట్ అండ్ రెడ్ పెయింట్ తీసుకున్నాం. ఇక ఆ తర్వాత పూజ జరిగిన చోట మరియు షాప్లో కొన్ని ఫొటోస్ దిగి అలాగే మా అత్తయ్య మామయ్యలకు షాప్ బాగా నడవాలని ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటికి వచ్చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.